హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్లో అలసందలు, పచ్చి అలసందలతోటి పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలతోటి మేము ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను చూడండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఉత్తది కూడా కప్పులో వేసుకొని స్పూన్ పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఒక కుక్కర్ తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్, కరివేపాకు, సన్నగా తరుక్కున్నటువంటి ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్, కరివేపాకు, ఆ తర్వాత పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చిప్ప, పచ్చిమిరపకాయలు మన కారానికి తగినంత, దీనిని మనము పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి 1 కేజీ అలసందలు, పచ్చి అలసందలు, ఇప్పుడు అలసందకాయల సీజన్ కదండి. ఈ అలసందలను తీసుకొని మంచిగా ఉల్లిపాయ మిశ్రమంలోకి వేసి పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది స్నాక్స్గా కూడా ఈవినింగ్ తినడానికి చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఆ తర్వాత మనము రుబ్బు పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేయాలి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. కాస్త సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొనేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 విజిల్లు వేయించుకుంటే సరిపోతుంది. నేను మూత పెట్టి ఒక 2 విజిల్లు వేయించాను. దీనికి జీలకర్ర పౌడర్ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ఎందుకంటే ఇది కొంచెం అలసందలు గ్యాస్ కదండి, అందుకోసమని నేను జీలకర్రను యాడ్ చేశాను. ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 2 లేదంటే 3 విజిల్ వేయించుకొని చూడండి, ఈ విధంగా తయారవుతుంది. దీనిని చపాతీలోకి అయితే నైస్ కాంబినేషన్, అలాగే రైస్లోకి సైడ్ డిష్, లేదంటే ఒక కప్పులో వేసుకొని మంచిగా తినచ్చు. ప్లీజ్ నా ఛానల్ను వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.